బ్రేకింగ్ న్యూస్. భార్యను హత్య చేసి ఆపై దర్జాగా బైక్ పై తీసుకెళ్తున్న భర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం మాచవరంలో చోటు చేసుకుంది. మహాలక్ష్మి అనే మహిళ భర్త వెంకటేష్ వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వెళ్లింది. మహాలక్ష్మిని మాట్లాడుదామని గ్రామ శివారుకు తీసుకెళ్లి గొంతును స్వెటర్లెస్ తో బిగించి హత్య చేశాడు భర్త వెంకటేష్. హత్య అనంతరం భార్య మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్తుండగా పోలీసులు గమనించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మహాలక్ష్మి మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రూరల్ పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, చెప్పండి. ఏదైతే భార్యను అతి కిరాతకంగా హత్య చేసి కూడా భర్త అయితే దర్జాగా బైక్ పై తీసుకెళ్తున్న వైనం మనం చూస్తున్నాము. ఎందుకంటే వీరిద్దరికీ ఉన్న గొడవల వల్లే భర్త హత్య చేశాడా? సో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? అఖిల, నర్సరావుపేట రొంపిచెర్ల మండలం మాచవరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య మహాలక్ష్మిను గొంతు నుండి హత్య చేశారు భర్త వెంకటేష్. అయితే హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లి బాపట్ల జిల్లా సొంతమగలూరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు కూడా తెలుస్తుంది. అయితే గత 8 ఏళ్ల క్రితం పల్నాడు జిల్లా ఏల్చూరుకు చెందిన మహాలక్ష్మిను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు బాపట్ల జిల్లాకు చెందినటువంటి వెంకటేష్. అదే మహాలక్ష్మి వెంకటేష్ దంపతులు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే గత పెళ్లైన నాటి నుంచి కూడా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. భర్తతో గొడవల నేపథ్యంలో గత 2 నెలల క్రితం మాచవరం పుట్టింటికి వచ్చేసింది మహాలక్ష్మి. అయితే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున భార్యతో మాట్లాడాలని చెప్పి ఇంటికి వచ్చారు భర్త వెంకటేష్. ఆ నేపథ్యంలో అక్కడ మహాలక్ష్మితో పాటు ఆమె తల్లితో కూడా గొడవకు దిగాడు. తల్లిని మరియమ్మను ఇంట్లో ఉంచి గడివి పెట్టి మహాలక్ష్మిని బైక్ మీద తీసుకెళ్లాడు. అయితే తీసుకెళ్లి మాగులూరు అడ్డ రోడ్ లో భార్యతో గొడవ పడ్డాడు. గొడవ పడిన నేపథ్యంలో భార్య వేసుకున్నటువంటి చట్టర్కి ఉన్నటువంటి లేస్ ను తీసి ఆమె గొంతుకు బిగించి అతి కిరాతకంగా హత్య చేశారు. హత్య చేసిన అనంతరం ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లి సంతమాగులూరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయిన పరిస్థితి. అయితే అప్పటికే పోలీసులు ఏమైనా మహాలక్ష్మి ఏమైనా కొనవూపురుతు ఉందనే నేపథ్యంలో ఆసుపత్రికి తీసుకెళ్లి, అయితే అప్పటికే మహాలక్ష్మి చనిపోవడంతో అక్కడి నుంచి ఆమె మృతదేహాన్ని సొంత ఊరు మాచవరం రొంపిచెర్ల మండలానికి తరలించారు. అయితే ఈ గొడవకు సంబంధించి ఈ ఘటనకు సంబంధించి మహాలక్ష్మి తల్లి మరియమ్మ కూడా మాట్లాడింది. 8 ఏళ్ల నుంచి కూడా ఆమె 10 ఏళ్ల నుంచి కూడా 9వ తరగతి క్లాస్ నుంచి కూడా వేధించి మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న నేపథ్యంలో అప్పటి నుంచి కూడా గొడవలతోనే ఈ కుటుంబం అంతా కూడా ఆమె కాపురం అంతా కూడా సాగింది. గత 2 నెలల క్రితం కూడా ఇంటికి వచ్చిన తర్వాత కూడా అప్పటి నుంచి కూడా వేధింపులు గురి చేస్తున్నారు. ఈ రోజు ఈ విధంగా తీసుకెళ్లి హత్య చేశారు. తమ కూతురు మరణానికి కారణమైనట్టు వాళ్ళందరూ కఠినంగా శిక్షించాలని మృతురాల తరపు బంధువులు, తల్లి అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మణికుమార్, థ్యాంక్ యూ.